మా కనీస కోర్కెలు, మా జీతాలు, యజమాని మండిపట్టు, వర్కర్స్ యూనియన్ జిందాబాద్. ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు? వాళ్ళ యజమానులు మన వర్కర్లం, మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ధర్మం. మర్యాద ఇస్తే నిలబెట్టుకోవాలిగా. సంప్రదింపులకు రమ్మని తీరా అక్కడికి వెళ్తే అవమానించి బెల్లగొడతారా? వాళ్ళకి ఎలాగో ఒకలా నచ్చ చెప్పి రాజీ పడదాంరా. కావాలంటే నేను కూడా వస్తాను. నువ్వు వాళ్ళ పక్షమే మాట్లాడతావు. రై, అందరిని పిలవండిరా. వర్కర్స్ యూనియన్, వర్కర్స్ యూనియన్, వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనిటీ, యాజమాన్య దౌర్జన్యం, వర్కర్స్ యూనియన్, వర్కర్స్ యూనియన్. ఏమిటిలా ముఖాలు వాలేసుకు కూర్చున్నారు? ఫ్యాక్టరీ మూసేశారు. అట్లాగాని ఇలా దిగాలు పడి కూర్చుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం చేయమంటావు? తిరుపతికి వెళ్ళి 3 గుళ్ళు కొట్టించుకోరండి. ఆ పని ఏదో నువ్వు చేయించుకుంటే బాగుంటుంది. తమ్ముడిని ఎలా చదివించాలా, చెల్లెలకి పెళ్లి ఎలా చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో నేనుంటే నీ వేళ కొళాలు నువ్వు. అందుకని ఈ ఫ్యాక్టరీ లేకపోతే మనుషులు బ్రతకలేరా? లోకమే కొట్టిపోయిందా? అదే నేను చెప్తుంటే అన్నయ్య కాదంటున్నాడు. నేను కాలేజ్ మానేసి ఏదైనా పని చేస్తానంటే. ఆహా, అన్నకి తగ్గ తమ్ముడు. ఏం చెల్లమ్మా, నువ్వేం చేయదలుచుకున్నావు? పిడకలు చేస్తావా, తట్టలు మోస్తావా? లక్ష్మి, వేళ కొలానికి ఇది సమయం కాదు. దానికి కూడా వారో వర్జం చూడాలా? నువ్వు మంచి మెకానిక్వి, ఏ మిషన్ ఇట్టే బాగు చేస్తావు. నువ్వే సొంతంగా వర్క్ షాప్ పెట్టుకోరాదు? బావా, ఇప్పుడు పొరుగు రాళ్ళేందుకు? అసలే నిన్ను వదిలి నేను ఉండలేను. అందుకే అందరం వెళదామంటే పిన్ని వద్దంటుంది. ఊరుగాని ఊళ్ళో ఉండలేను బాబు. అక్కడ సినిమా హాళ్ళు ఉండవు. నేను రానన్నయ్యా. ఇంతకీ ఏ ఊరు బావా? నేను కూడా వస్తాను. ఉట్టపల్లిలే, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్టా? అక్కడ ఏం దొరికినా దొరకపోయినా ఛాన్స్ దొరికితే అటు నక్సలైట్లు ఇటు పోలీసు వాళ్ళు తుక్కురా కొడతారు. నేను కూడా రాను బావా. అసలు నువ్వు మాత్రం ఇంత అర్జెంట్గా ఎందుకు వెళ్ళాలి బావా? వానాకాలం రాగానే సముద్రంలోని పులుసులు గోదావరిలోకి ఎందుకు వస్తాయి? అలాగే ఉద్యోగం కోసం మగాడు ఎక్కడికైనా వెళ్తాడు. ఎంత మాట అన్నావత్త? ఛాన్స్ దొరికితే రాష్ట్రపతి ఉద్యోగం, ప్రధానమంత్రి ఉద్యోగం కలిపి చేసే కెపాసిటీ నాది. సర్లే బావా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? మా చెల్లెమ్మ కోసం నేను నిలదెక్కి ఉంచుకున్న తర్వాత నిన్ను చూసుకునే బాధ్యత మాది. మా నాయనే జీతం రాగానే మర్చిపోకుండా మన ఆర్డర్ చేయి బాబు. వేళకు భోంచేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే పిన్ని, వస్తాను. ఈ నకిలీ డాక్యుమెంట్స్ తో వెస్ట్ జర్మనీ నుంచి వస్తున్న ప్రెస్ ఇక్కడ పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడానికి కాదు, దొంగ నోట్లు ప్రింట్ చేయడానికి. ఈ డబ్బు దానికి అడ్వాన్స్. వీలైనంత త్వరలో మిషనరీ బ్లాక్ తెప్పించేస్తే నోట్ల ప్రింటింగ్ మొదలెట్టొచ్చు. నమస్కారం అండి. ఎవరు? నా పేరు రవీంద్రనాథ్. ఏం కావాలి? మీ ఫ్యాక్టరీ లీజ్కి ఇస్తున్నారా? ఓ అదా, రా బాబు కూర్చో. ఏటా నష్టం వస్తుందయ్యా, తట్టుకోలేక మూసేశాను. ఎవరైనా మంచివాడు దొరికితే లీజ్కి ఇద్దాం అనుకుంటున్నాను. తెలిసిందండి, అందుకే వచ్చాను. నాకు లీజ్కి ఇస్తారా? నాకే నష్టం వస్తుంటే నువ్వెలా రన్ చేయగలవు? నేను ఒక వర్కర్నండి. అందులోని లోటుపాట్లు తెలుసు కాబట్టి రన్ చేసుకోగలననే నమ్మకం ఉంది. కానీ మొదటి నెల లీజ్ అమౌంట్ మాత్రం నెల ఆఖరిని ఇస్తాను. నాకు ఛాన్స్ ఇవ్వండి. అలాగే, నీలాంటి మంచి వర్కర్ నా వర్క్ షాప్ నడుపుతాను అంటే అంతకంటే ఏం కావాలి? చాలా సంతోషం. మంచిది బాబు.
ఎక్కడికి రఘు? పొద్దునే బయలుదేరావు? ఇవాళ ఇంటర్వ్యూ సీత. ఉండు, కాఫీ తెస్తాను. వద్దు సీత, టైం అయింది, చాలా దూరం వెళ్ళాలి. ఓకే, అలాగే, డెఫినెట్లీ. నన్ను దీవించన్నయ్య. బెస్ట్ ఆఫ్ లక్. రఘు సెలెక్ట్ అయితే గొప్ప పోలీస్ ఆఫీసర్ అవుతాడన్నయ్యా. తప్పకుండా సెలెక్ట్ అవుతాడమ్మా. హలో, మంచి కాఫీ చేసి నాకు ఒక కప్ పట్రా. అలాగేనమ్మా. హోయ్ హోయ్, అమ్మాయి గారికి తెల్లారిందా? ఇప్పుడు రావటం. టైం ఎంత అయిందో తెలుసా? తెలీదు. 7 అయింది. హోయ్ హోయ్, ఏడైతే ఏ? ఎందుకంత ఆలస్యం? మా గేద నిద్ర లేవలేదు. ఆహా, గేద నిద్ర లేవలేదా? లేపకపోయావా? అమ్మో, నిద్ర లేకపోతే మా గేద అలిసిపోద్ది. ఆహా, హోయ్ హోయ్, నీకు నీ ఫ్యాక్టరీ ఏంటో, నాకు నా గేద అంతే. అది గారాబం. అవును, మీ చెల్లాయి చెల్లాయా? అదే మీ గేదె సరిగ్గా భోజనం చేస్తుందా? అదే గడ్డి. సర్లే గాని నీ పాల డబ్బులు తీసుకెళ్ళలేదే? నీ దగ్గరే ఉంచు, కావాలంటే కట్నం కింద ఖర్చు రాసుకో. కట్నమా? ఏ, నన్ను పెళ్లి చేసుకోవా? అదేలే, నీ చెల్లెలి పెళ్లి అయిన తర్వాతే. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో తల్లి. ఇరుగు పొరుగు వాళ్ళంతా నీ పెళ్ళెప్పుడు అంటే చెప్పలేక చస్తున్నాను. చెల్లాయికి మంచి సంబంధం ఏదో నువ్వే చూసి పెట్టు. ఏమిటి, నీ చెల్లెలికి నేను సంబంధం చూస్తే గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్నమాట? మంచి మొగుడు దొరికేవులే. ఎస్ సార్. టిప్పు సుల్తాన్ మీకు సలాం చేస్తున్నాడు సార్. ఏం తీసుకుంటావు? బ్రాండియా, విస్కీయా? ఏంటి నా దుంప తీసుకునేది? బార్లోకి వచ్చి బ్యారర్ని ఏం తీసుకుంటామని అడుగుతున్నావు? దుంప పుచ్చిపోయిందా లేకపోతే మెంటల్ కేసా? మెంటల్ కేసు కాదురా, జఫాల్. చెప్పాలా? జఫాల్ కాదురా, హడాల్. నీకేం కావాలో తీసుకో. ఈ బార్ లో మిగతా అందరికి ఏం కావాలో ఇచ్చేయి. నాకు ఫుల్ బాటిల్ స్కాచ్ తెచ్చిపెట్టు, మొత్తం బిల్ నాకు ఇచ్చేయి. మీలాంటి వాళ్ళ గురించి పుస్తకాల్లో చదివాను, సినిమాల్లో చూశాను, కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తుంటే సార్ చేస్తానుండండి సార్. అప్పుడప్పుడు ఇలాంటి కస్టమర్లు వస్తుంటే గానీ మా క్లబ్ కూడా వాల్యూ రాదు సార్. చూడు మిస్టర్ టిప్పు సుల్తాన్, సార్ నేను ఇక్కడ హడా చేస్తుంటాను, నువ్వు లోపల జఫాల్ చేసేసుకో. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఒరిజినల్ లాగుంది. డబ్బులు లేవని చెప్పానుగా, ఏంటి జోకా? నా దుంపేం కాదు, నిన్ను చూస్తేనే డోకు, నీతో జోక. బిల్లు అయ్యగారు ఇస్తున్నారు. నీకేం కావాలో ఎంత కావాలో తీసుకో. ఫ్రీగా వస్తే ఫిరాయి దగ్గర రకం అంటే ఇదే. నువ్వు వెళ్ళు. సార్ ఏంట్రా జఫాల్? సార్ అసలు జఫాల్ అంటే ఏమిటి సార్? హడాల్ అని అర్థం. మరి హడాల్ అంటే ఏమిటి సార్? జఫాల్. జఫాల్ అంటే హడాల్, హడాల్ అంటే జఫాల్ ఏమిటో సార్. నాకెప్పటి నుంచో స్కాచ్ తాగాలని కోరిక సార్. మీరు స్కాచ్ తీసుకో. హడాల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గురు, ఆడెవడంటావు? ఎవడో డబ్బును కొట్టంలేరా. ఛాన్స్ దొరికితే మందుతో పాటు ఫుడ్ కూడా ఈ క్లబ్ అంతా సప్లై చేసే లెవెల్ మంది. ఏం చేస్తాం? సార్ 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 బిల్లు సార్. ఇప్పుడు నాకు గుర్తొచ్చావురా టిప్పు సుల్తాన్. 2 ఏళ్ల క్రితం నువ్వు వేరే బార్ లో పనిచేసేటప్పుడు ఒకసారి నేను బిల్లు కట్టలేదని చెప్పి కిటికీలోంచి బయటికి విసిరేసావు. సార్ ఏదో బుద్ధి గడ్డి తిని. నేనేమి అనుకోను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా సేమ్ అలాగే కిటికీలోంచి బయటికి విసిరేయి. అంటే అంటే మన దగ్గర రూపీస్ లేవురా. సార్ సార్ ఒరే జఫాల్, నా బిల్లు హడాల్ చేస్తావురా?